చివరిగా ఎప్పుడు మాట్లాడిందమ్మా మీతోని? ఎప్పుడు మాట్లాడడం జరిగింది? రాత్రి 12:30కి పోయా నేను. పోయి తమ్ముడిని తీసుకోమ్మా, తమ్ముడిని తీసుకొని పండుకోమ్మా అంటే వద్దమ్మా, ఫోన్ చూస్తున్నాడు తమ్ముడు అక్కడ, డాడీ అరుస్తున్నాడు, తీసుకోమ్మా అంటే వద్దమ్మా, తమ్ముడు పండుకొని అక్కడ, డాడీ ఒక్కడిని పండుకొని వద్దమ్మా, మీరు బాగుంటే నేను పండుకుంటా అమ్మా, నేను ఏం చేసుకోనని ఒట్టలేసింది అయ్యా నాకు. అమ్మ పొద్దున్నే డాడీకి హాస్పిటల్ తీసుకుపోవాలమ్మా, టాబ్లెట్లు అయిపోయి చాలా రోజులైంది, తీసుకుపోదామమ్మా, వచ్చిన తర్వాత పిఎస్ కాడికి పోయి కంప్లైంట్ వాపస్ తీసుకుందామమ్మా, నువ్వు భయపడకమ్మా అన్నది. నాకు 12:30 పోయి వాళ్ళు కరిస్తే అమ్మో ఇంకా అంతేనయ్యా. నేను పోయి బెడ్రూమ్లోకి పోయానయ్యా, నా కొడుకుని తీసుకొని పోయా. ఈయన ఫోన్ చూస్తున్నాడు, పండబెట్టుకోమ్మా అన్న, వద్దమ్మా అన్నది. అమ్మా డాడీ కాడ పండబెట్టమ్మా, వాళ్ళిద్దరు మాటలు చెప్తా పడుకుంటారు అందమ్మో. నేనన్నా పడుకుంటా అంటే కూడా డాడీ ఉంటాడమ్మా నువ్వు లేకపోతే, పో అమ్మా అన్నది. నేను ఏం చేసుకోను అన్నది. నాకు ఎన్ని మాటలు చెప్పింది. సెలవులకి శ్రీశైలం పోదామమ్మా, పోదామమ్మా అన్న, అది కూడా అన్నదమ్మా 7ంటికి పోదామమ్మా అని కూడా చెప్పానమ్మా. నా బిడ్డ తెల్లారి బాటికి నా కళ్ళలో లేదమ్మా. అతనేమన్నా ఇచ్చాడా మీకు?